ఈరోజు ఖమ్మంలో స్ట్రాబెర్రీస్ ప్లాంట్స్ శాప్లింగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. ఇది మన సిటీజీ తరపున సరోజ గారు పంపించారు. సిటీజీ స్టార్ట్ అయింది స్ట్రాబెర్రీస్తో. ఫస్ట్ స్ట్రాబెర్రీ శాప్లింగ్స్ డిస్ట్రిబ్యూషన్తో హర్కార్ శ్రీనివాస్ గారు స్టార్ట్ చేశారు. అది ఇంతింత ఒటిడింత అయినట్టు అసలు అది సిటీజీ అనేది పెరుగుతూ వచ్చింది. కానీ సిటీజీకి సిగ్నేచర్ స్ట్రాబెర్రీస్, అందుకనే మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ స్ట్రాబెర్రీస్ వచ్చినాయి. ఈ పంపటానికి సరోజ గారు చాలా రిస్క్ తీసుకున్నారు ఒకటి. కానీ భగవంతుడు వర్షాలు అన్నీ కోఆపరేట్ చేసినాయేమో. ఇవాళకి 4 రోజుల కింద ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎక్కడో ఉండి వాళ్ళు వస్తే అసలు వీటిని చూడండి. అది స్ట్రాబెర్రీస్ మీద కానీ మొక్కల మీద కానీ సిటీజీ మెంబర్స్కి ఉన్న ప్రేమని అవి అట్లా ఉంచుకుని ఇట్లా ఇంత హెల్దీగా ఉన్నాయి. నిజంగా మనం ఒకరోజు ఒక మొక్కను ఒకరోజు ట్రాన్స్పోర్ట్ చేస్తేనే భయపడతాం. బట్ ఇది ఇవాళకి 5 డేస్ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి జంగారెడ్డిగూడెంలో 2 రోజులు స్టాపు, అక్కడి నుంచి ఈరోజు ఖమ్మం. మీరు ఊహించండి అసలు మనం ఇంత చిన్న బర్డ్స్కి ఎంత స్ట్రెస్ ఉంటుంది అనేది అనుకుంటాము. కానీ చూడండి మాది చెరువులోకి వచ్చేటప్పటికి ఎంత హెల్దీగా ఉన్నాయో. వీటిని అందరూ హెల్దీగా పెంచి పండించి రిటర్న్ గిఫ్ట్గా సరోజ గారికి హర్కార్ గారికి చూపించాలి. అది మా కోరిక. సభ్యులందరూ కోఆపరేట్ చేస్తున్నారండి. ఇంకొక చిన్న విషయం అంటే ఇదే రోజు మేము ఉదయం ఇప్పుడు దాకా ఫ్లడ్ వాళ్ళకి బట్టలు సామాన్లు అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఈ స్ట్రాబెర్రీ శాప్లింగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామమ్మా. అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఇంకా కోఆపరేట్ చేయండి. ఇవన్నీ ఇంకా పెంచుకోండి. హెల్దీగా ఉండండి. ఆర్గానిక్ ఇది తినండి, హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ టు సరోజ గారు అండ్ హర్కర్ గారు. హలో అండి, నేను శ్రీనివాస్, ఖమ్మం సిటీజీ అడ్మిన్ని. ఈరోజు నా పక్కన చూడొచ్చు స్ట్రాబెరీస్ అనమాట. అండ్ ఏంటంటే ఇది సెప్టెంబర్. అండ్ స్ట్రాబెరీస్ అనేది వింటర్ క్రాప్ కాబట్టి మనకు ప్రీవియస్గా చూడొచ్చు 1 మంత్ బ్యాక్ 2 టైమ్స్ అనమాట. జూన్ 30న 15 కలర్స్ చామంతులు మనం ఇచ్చాము. ఆ జూన్ 30 తర్వాత మళ్ళీ 1 మంత్ గ్యాప్ తోటి కొత్త మెంబర్స్ కోసం మళ్ళీ సెకండ్ టైము మళ్ళీ 15 కలర్స్ చామంతులు తీసుకొచ్చి ఇదే అతిథి హోటల్లో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో మా ఫౌండర్స్ శ్రీనివాస్ హర్కర్ గారైనా సరోజ గారైనా అసలు మెంబర్స్కి, సిటీసీ మెంబర్స్కి ఎప్పుడు ఏ అవసరం ఉంటాయి, ఏ సీజన్లో వాళ్ళకి ఏమి ఇస్తే బాగుంటుంది అని కరెక్ట్గా ఆలోచించి ఏ సప్లయర్ దగ్గర తక్కువ క్వాంటిటీ అంటే కాస్ట్ అందరికి కూడా ఎఫర్డబుల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం క్వాలిటీగా అందాలి. దాని చేత మంచి వాళ్ళు రీసెర్చ్ చేసి క్వాలిటీ సప్లయర్స్, బెస్ట్ సప్లయర్స్ అన్న వాళ్ళ దగ్గర మొక్కలు తీసుకురావడం జరుగుతుంది. అలా తీసుకొచ్చిన తర్వాత గ్రూప్ ఆర్డర్ తీసుకొని ఖమ్మం మెంబర్స్కి ఆల్మోస్ట్ ఈరోజు 140 సెట్స్ అంటే ఒక్కొక్క సెట్కి 10 స్ట్రాబెరీ ప్లాంట్స్ ఉంటాయి. చూడొచ్చు ఎంత హెల్దీగా ఉన్నాయి. కొన్ని మొక్కలకి ఆల్మోస్ట్ పూత కూడా వచ్చేసిందని చెప్పొచ్చు. అండ్ ఈసారి స్ట్రాబెరీస్ మా ఖమ్మం రావడానికి ఒక పెద్ద యజ్ఞమే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఖమ్మంలో ఎప్పుడు కూడా కని విని ఎరిగినంత ఫ్లడ్స్, మెయిన్ ఏరియాస్ అనుకున్నవి కూడా ఆల్మోస్ట్ 10 feet వాటర్ తోటి మునిగిపోయిన టైం సిచ్యువేషన్ అనమాట ఇది. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మా ఫౌండర్ సరోజ గారు మెంబర్స్ గురించి ఆలోచించి ఆ ప్లాన్స్ అందాలి అన్న ఒక మెయిన్ కాన్సెప్ట్, ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో చేసిన ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు కూడా సక్సెస్ అవుతుంది, గాడ్స్ గ్రేస్ కూడా ఉంటుంది అని దానికి ఇది ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ స్ట్రాబెరీ మొక్కలు ఏదో ఈజీగా వచ్చేసేయలేదండి ఖమ్మం. ఎందుకంటే ఇవి కొన్ని సిటీస్ దాటాయి, కొన్ని ఏరియాలు దాటాయి, కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసాయి, కొన్ని వరదలు అన్నీ చూసి దాటి వచ్చాయన్నమాట. కాబట్టి ఇవి నార్మల్గా వచ్చినవి అయితే కాదు. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాయి, విజయవాడ నుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళాయి, జంగారెడ్డిగూడెం నుంచి ఖమ్మం వచ్చాయి. ఆల్మోస్ట్ 4-5 days ట్రావెల్ చేసాయని చెప్పొచ్చు. సో ఏంటంటే ఖమ్మం విజయవాడ నుంచి డైరెక్ట్గా ఖమ్మం వచ్చే సర్వీసెస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. సో బట్ ఖమ్మం ఎలా అయినా అందించాలి అని సరోజ గారు గట్టి పట్టుదలతో ఏపీఎస్ఆర్టీసీకి వేయడం జరిగిందనమాట. సో ఖమ్మం రావడానికి లేదు. సో ఖమ్మం నుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళి అక్కడ ఆగిపోయాయి.
అక్కడ ఆగిపోయేసరికి అక్కడి నుంచి ఎవరు తెస్తారు? ఖమ్మం నుంచి జంగారెడ్డిగూడెం అంటే అది నార్మల్ డిస్టెన్స్ ఏం కాదండి, చాలా లాంగ్ డిస్టెన్స్ అనే చెప్పొచ్చు. సో అక్కడ ఆగిపోతే మా ఫౌండర్ సరోజ గారు అక్కడ ఆగిపోయాయని తెలుసుకొని మళ్ళీ అక్కడ జంగారెడ్డిగూడెం వాళ్ళని ఫాలోఅప్ చేయించుకొని వాళ్ళ చేత మళ్ళీ స్పెషల్ బస్లో మళ్ళీ ఇవి లోడ్ చేయించి మళ్ళీ మాకు పంపించడం జరిగింది. సో బ్యాక్ సపోర్ట్ అయితే వాళ్ళు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నా కానీ ప్రతి గ్రూప్కి ప్రతి ఎండ్కి ప్రతి మొక్క ఫ్రెష్గా అందాలి అన్న ఉద్దేశంతో ఫాలోఅప్ చేయిస్తూ ఈరోజు ఖమ్మం పంపించడం జరిగిందనమాట. మొక్కలు వచ్చాయి అండ్ మంచి ఉద్దేశంతో చాలా మంచి చక్కగా పంపించారు. కాబట్టి ఈ 4-5 డేస్ మొక్కలు అలా బస్ స్టాండ్లలో బస్సుల్లో ట్రావెల్ చేసినా కానీ ఏ మాత్రం ఫ్రెష్నెస్ అయితే పోలేదు. కాబట్టి సిటీజీలో ఉన్న ఆ క్రెడిబిలిటీ ఇది అలా ఉంటుందన్నమాట. సో కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా సరే సిటీజీలో జాయిన్ అయ్యి మొక్కలకు సంబంధించిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీకు ఉంటాయి. అండ్ మీకు ఎలా మొక్కలు పెంచుకోవాలి, ఎలా గార్డెనింగ్ సెట్ చేసుకోవాలన్నీ కూడా గైడెన్స్ అనేది ఎప్పుడు కూడా మీకు అందుతూనే ఉంటుంది. ఈరోజు స్ట్రాబెర్రీస్ తీసుకున్నాము. స్ట్రాబెర్రీస్ ఎప్పుడు కూడా అండి కొంచెం సెన్సిటివ్ ప్లాంట్స్ అనే చెప్పొచ్చు. సో స్ట్రాబెర్రీస్ ఎప్పుడు కూడా మిగతా మొక్కలు వేసేసినట్టు వేసేయొద్దు. ఎందుకంటే మీకు లోతు తక్కువ ఉన్నా కానీ కొంచెం వెడల్పాటి పార్ట్ తీసుకోండి. వెడల్పాటి పార్ట్ తీసుకున్నప్పుడు సాయిల్ మిక్స్ కూడా మీరు కోకోపీటు అలాంటివి ఎక్కువ అయితే మిక్స్ చేయకండి. మనకి ఎందుకంటే రూటింగ్ అనేది బాగా స్ప్రెడ్ అవ్వాలి. కాబట్టి కోకోపీట్ మిక్స్ చేస్తే ఇలానే ఫ్లడ్స్ వర్షాలు వచ్చినప్పుడు మేబీ కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని మంచి వెల్ డ్రైన్డ్ పాట్, మంచి సాయిల్, ఆ సాయిల్తో పాటుగా కొంచెం వర్మి కంపోస్ట్ లేదా మన కౌ మాన్యూర్, సో ఎనీ కంపోస్ట్ తీసుకొని దాంట్లో ఇసుక ఎట్ ద సేమ్ టైం వాటర్ రిటెన్షన్ కోసం కొంచెం కోకోపీట్ కలపండి. అండ్ వేరుకుళ్ళు అవి రాకుండా ట్రైకోడర్మా ఉంటే ట్రైకోడర్మా కలపండి, లేదా వేపిండి. ఇవి మిక్స్ చేసేసుకొని ఇసుక అయితే కొంచెం చామంతి మొక్కలు కలుపుకున్నట్టుగా కొంచెం ఎక్కువే కలుపుకోండి, బాగుంటుంది. అలా చిన్న వెడల్పుగా ఉండాలి పాటు, లేదా స్ట్రైట్ పాట్స్ తీసుకున్న మీరు ఇది పెట్టేసుకోవచ్చు అనమాట. స్ట్రాబెర్రీస్ ఎప్పుడు కూడా రన్నర్స్ అనేవి వస్తుంటాయి. ఆ రన్నర్ వచ్చినప్పుడు పక్కనే మళ్ళీ ఇంకో చిన్న పాట్ రెడీ చేసుకొని అక్కడ ఆ రన్నర్ని కొంచెం అక్కడ గుచ్చితే కొత్త ప్లాంట్ రెడీ అవుతుంది. సో ఎప్పుడు కూడా స్ట్రాబెర్రీస్కి సన్లైట్ అవసరమే, కానీ బాగా ఎక్కువ సన్లైట్ అనేది ఇది బేర్ చేయలేదు. కాబట్టి మీరు ఎక్కువ వర్షాలను కూడా ఇవి తట్టుకోలేవు. కాబట్టి నార్మల్ మోడరేట్ సన్లైట్ ఉన్నప్పుడు ఓపెన్ టెర్రస్ మీద పెట్టొచ్చు. అండ్ పాట్స్లో పెడతారు కనుక ఎప్పుడైతే టెంపరేచర్స్ పెరుగుతున్నాయి అనుకున్నప్పుడు పెద్ద మొక్కల మధ్యలోకి కానీ లేదా షేడ్లోకి కానీ షిఫ్ట్ చేయండి. అండ్ ఈరోజు స్ట్రాబెర్రీ మొక్కలు తీసుకున్న కరెక్ట్గా 1 మంత్లోగా మీకు పూత పిందె అనేది అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మీకు వీటికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, స్ప్రేయింగ్లు కూడా అవసరంలా. ఎప్పుడైనా 15 డేస్కి ఒకసారి ఆ నీమ్ ఆయిల్ని కొంచెం ఎక్కువ డైల్యూషన్ చేసుకొని లైట్గా స్ప్రే చేయండి, చాలు. ఓకే, థ్యాంక్ యూ. హలో అండి, నేను మీ మాధవి. ఇక్కడ ఏం జరుగుతుందా అని చూస్తున్నారా? సిటీసీలోని స్ట్రాబెర్రీ మొక్కల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మనం లాస్ట్ టైం 2 టైమ్స్ కూడా చామంతి మొక్కలను డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్ట్రాబెర్రీ మొక్కల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సిటీసీ అనేది 2019లో సుప్రీంకోర్టు లాయర్ శ్రీనివాస్ హర్కారా గారు హైదరాబాదులో స్ట్రాబెర్రీ మొక్కల కోసం, ఈ స్ట్రాబెర్రీ మొక్కలతోనే సిటీజీ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఈ స్ట్రాబెర్రీ మొక్కల డిస్ట్రిబ్యూషన్ కోసం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ అయిన సిటీజీని కోఫౌండర్ సరోజ గారు సబ్ గ్రూప్స్గా స్టార్ట్ చేసి ఇప్పుడు సిటీజీలో 60 గ్రూప్స్గా 70,000 మంది సభ్యులుగానే ఉన్నారు. ఇంకా ఎక్కువగానే ఉన్నారని చెప్పుకోవాలి. సిటీజీ నుండి ప్రతి గ్రూప్కి కూడా గ్రాఫ్టెడ్ వెజిటబుల్ సాప్లింగ్స్, 15 రకాల చామంతులు, స్ట్రాబెర్రీ మొక్కలు, యాపిల్ ప్లాంట్స్, బయో ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ మాన్యూర్స్, ఇలా అన్నీ మనకి మొక్కలు పెంచుకోవడానికి ఏమైతే అవసరం ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా మనకి సిటీజీలో అతి తక్కువ ధరకే అందిస్తున్నారని చెప్పుకోవాలి. ఇవి బయట దొరకవా అంటే దొరుకుతాయి, కానీ అంత క్వాలిటీ అయినవి అతి తక్కువ ధరకి మన సిటీజీ వల్లనే సాధ్యమవుతుంది. అందుకని మీలో ఎవరైనా
ఈ వీడియో చూస్తున్న వారు కొత్తవారు ఎవరైనా ఉండి మీకు కూడా ఇలా తక్కువ ధరకి బయో ఫర్టిలైజర్స్ దగ్గర నుంచి 15 రకాల చామంతుల నుంచి స్ట్రాబెర్రీ మొక్కలు కానీ గ్రాఫ్టెడ్ వెజిటేబుల్ సాప్లింగ్స్ కానీ ఇలా ఏవైనా మీరు కూడా పెంచుకోవాలి అని మీరు ప్రకృతి ప్రేమికులు అయ్యి ఉంటే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, మేము కూడా పెంచుకోగలము, కానీ మేము వీటిని గ్యాదర్ చేసుకోలేము అనే సిచ్యువేషన్ ఎవరికైనా ఉంటే వీడియో చూస్తున్నట్లయితే మీరు ఆలస్యం చేయకుండా సిటీజీలో జాయిన్ అయినట్లయితే మీకు ప్రతిదీ కూడా మొక్కని పెంచుకోవడం ఎలా, ఏ మొక్కకి ఎలా మనం నాటుకోవాలి అనే దగ్గర నుంచి విత్తన దశ నుండి కాయ దశ వరకు ప్రతిదీ కూడా సిటీజీలో గైడ్లైన్స్ ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఏమీ నాలెడ్జ్ లేనోళ్ళైనా ఎంత చేతగాని వాళ్ళైనా అంటే ఎంత ఏజ్డ్ అయినా వాళ్ళు కూడా మీరు ఈజీగా ఈ సాప్లింగ్స్ని తీసుకొని మీరు ఈజీగా పెంచుకోవచ్చు. ఎందుకంటే ప్రతిదీ సిటీజీలో గైడ్లైన్స్ అనేది ఉంటుంది. మీరు ఆ గైడ్లైన్స్ని మీరు ఫాలో అయితే మీరు ప్రతి మొక్కని కూడా ఈజీగా పెంచేసుకోగలరు. అండ్ బయో ఫర్టిలైజర్స్ కానీ ప్రతిదీ కూడా మనం ఆర్గానిక్ మేనర్లో వెళ్తూ ఉంటాం కాబట్టి ఆర్గానిక్గా మనం ఏం యూజ్ చేసి పెంచుకోవాలి అనేది గైడ్లైన్స్ అయితే గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మేము గ్రూప్లో జాయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా మీకు ఇంకా గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఇన్స్టాలో కూడా సిటీజీ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అలా కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మనం లకడాంగ్ పసుపును కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అది కూడా అందరూ నాటుకున్నారు. అవి కూడా పూలు వచ్చేసాయి. ప్రతిదీ కూడా మనకి ఏ సీజన్లో ఏది అవసరమో ప్రతిదీ కూడా సిటీస్లో మనకి తక్కువ కాస్ట్కే మనం పొందుతున్నామని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మనకి మనం చూస్తున్నాం కదా స్ట్రాబెర్రీ ప్లాంట్స్, ఇవి ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకి ఇవైతే 3-4 డేస్ ట్రావెలింగ్ చేసి మరీ మన దగ్గరికి రావడం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి జంగారెడ్డి, ఇట్లా అన్నీ తిరిగి వచ్చినప్పటికీ కూడా మొక్కలు చూసారా ఎక్కడ కూడా ఫ్రెష్నెస్ తగ్గలేదు, ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు. ఇప్పుడు మనం చూస్తున్న మొక్కలు దాదాపుగా 4 డేస్ అవి ట్రావెలింగ్లోనే ఉన్నాయి. ఎట్లా అంటే బస్కి వేయటం జరిగింది. అవి వర్షాల కారణంగా ఇవి అంతా ఆగిపోవడం వలన మనకి బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఏమీ ఫెసిలిటీ లేకపోవడం వలన కొంచెం డిలే అయింది. అయినా మొక్కలు ఎలా ఉంటాయి అనుకున్నారు సభ్యులు, కానీ మొక్కలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ఎంత ఆర్డర్ అయితే ఎంత ఫాస్ట్గా పెట్టుకుంటారో సభ్యులు కూడా ఇంత వర్షం ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ టైంలో కూడా వర్షమే పడుతుంది, అయినప్పటికీ కూడా సభ్యులు ఎక్కడ వెనకడుగు వేయకుండా అదే టైంలో మనం ఏదైతే టైము మెన్షన్ చేశామో అదే టైంలో వచ్చి వాళ్ళు మొక్కల్ని అయితే తీసుకుంటున్నారు. ఎక్కడా కూడా మొక్కల ప్రేమికులు ఎక్కడా కూడా రాజీ పడటం అనేది ఉండదండి. వర్షం వస్తుందో ఇబ్బంది అవుతుందో రేపు చూద్దాం అనే ఆలోచన ఉండదు. చాలా ఫాస్ట్గా ఉంటుందని చెప్పాలి. అదే రీతిలో పిక్ చేసుకొని దాని గురించి అంటే ఎలా పెట్టుకోవాలి ప్రతిదీ కూడా తెలుసుకొని గ్రూప్స్ ద్వారా గ్రూప్లో పెట్టే అప్డేట్స్ని ఫాలో అయ్యి వీటిని కూడా అంతే కేర్గా వాళ్ళైతే పెంచుకుంటున్నారని చెప్పుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సరికొత్త వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోలోని సమాచారం మీ బంధువులకు స్నేహితులకు ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే షేర్ చేయండి. ఇకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా 10 అంటే ఒక సెట్కి 10 స్ట్రాబెర్రీస్ ప్లాంట్స్ రావడం జరిగింది. వాటిని మళ్ళీ ఒక్కొక్క సెట్గా ఇక్కడ ప్యాకింగ్ జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్